నమస్తే E6 టీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం. ఎన్నికల కమిషనర్ వద్దకు బీఆర్ఎస్ అగ్రనేతలు, ప్రజాస్వామ్యూనిపై ఫిర్యాదు. పుష్కరిణిలో వ్యక్తి హత్య, పోలీసుల ప్రకటన. అక్రమ సంబంధం, ప్రియుడితో కలిసి భర్తను కడతీర్చిన భార్య. కేసినేని ఫౌండేషన్ ద్వారా రైతులకు ఆర్గానిక్ వ్యవసాయంపై సమగ్ర శిక్షణ. వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉట్నూరు మండలం షాంపూర్ బ్రిడ్జి వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న వాగులో బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనలతో హాహాకారాలు చేశారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఉట్నూరు మార్గంలో వెళ్తుండగా షాంపూర్ బ్రిడ్జి వద్దకు రాగానే అదుపు తప్పింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు బ్రిడ్జి రైలింగ్ను ఢీకొట్టి నేరుగా కింద ఉన్న వాగులోకి బోల్తా పడింది. బస్సు అతివేగమా లేక స్టీరింగ్ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వాగులో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో పెద్ద ముప్పు తప్పిందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం క్రేన్ సాయంతో బస్సును వాగులో నుంచి బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రయాణికుల క్షేమం కోసం ఆర్టీసీ ఉన్నతాధికారులు ఉట్నూరు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు మా తదుపరి బులెటిన్లో అందిస్తాం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ, ఎమ్మెల్సీలు శంబపూర్ రాజు, దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇతర నేతలు ఇబ్రహీంపట్నం కేతనపల్లిలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని ఎన్నికల కమిషనర్ కోరిన బీఆర్ఎస్ నేతలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి, పోలీసు ఇబ్బంది పెట్టారు, బీఆర్ఎస్ కౌన్సిలర్ రాకపోతే కాంగ్రెస్ వాళ్ళు అభ్యంతరం తెలిపారు, మాకు పూర్తి మెజారిటీ ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా అడ్డుకున్నారు, కోర్టు స్టే పేరుతో చైర్మన్కు ధృవీకరణ పత్రం ఇవ్వలేదు, స్టే ఎత్తివేసినా ఇప్పటి వరకు చైర్మన్ ఎన్నికను ప్రకటించకుండా నాన్చుతున్నారు, వైస్ చైర్మన్ ఎన్నికను జరపడం లేదు, కిడ్నాపులు కేసులు పెడుతూ కాంగ్రెస్ డ్రామాలు చేస్తుంది, బీఆర్ఎస్కు 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి 8 మంది కౌన్సిలర్లు ఉన్నారు, దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ రాష్ట్రంలో ఫెయిర్గా ఎన్నికలు నిర్వహించలేదు, ఎన్నికల్లో అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేలా అధికార యంత్రాంగం వ్యవహరిస్తుంది, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నవాళ్ళు ఇంత దుర్మార్గానికి పాల్పడరు, ఇబ్రహీంపట్నంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేతో కుమ్మక్కయ్యారు, ప్రజల తీర్పును హత్య చేస్తున్నారు, ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది, యాదగిరి అనే కౌన్సిలర్ బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచారు, అయినా 16వ తేదీన కౌన్సిల్కు హాజరు కాలేదు, బీఆర్ఎస్ కౌన్సిలర్ ఎన్నికకు రాకపోతే కేసు బీఆర్ఎస్ వాళ్ళు పెట్టాలి, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎలా పెడతారు? ఎన్నికలు నిర్వహిస్తున్న అధికారులకు సిగ్గుందా? 17వ తేదీన మరోసారి కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరిగింది, యాదగిరి అనే కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం చేశారు, 17వ తేదీన చైర్మన్ ఎన్నిక పూర్తి అయ్యాక ఎన్నికల ప్రాసెస్ జరగకుండా పోలీసులు అడ్డుకున్నారు, 18వ తేదీన హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా అమలు చేయడం లేదు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డిపై కేసులు పెట్టారు, పోలీసులు రేవంత్ రెడ్డికి తొత్తులుగా పనిచేస్తున్నారు, కేతనపల్లి తొర్రూరులో ఇలాగే వ్యవహరించారు, కేతనపల్లిలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను జైలుకు పంపారు, కౌన్సిలర్లపై కేసులు పెట్టారు, 90 మున్సిపాలిటీలు కాంగ్రెస్ గెలిచింది కదా, సరిపోవా? వెంటనే ఇబ్రహీంపట్నంలో చైర్మన్ ప్రకటించాలి, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించాలి, కేతనపల్లిలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్
ఎన్నికలను నిర్వహించాలి. బాల్క సుమన్ ఎంపీ ఎమ్మెల్యే విప్పుగా పనిచేశారు. ఆదిలాబాద్ జిల్లా జైల్లో సుమన్గా ఇబ్బందులు పెడుతున్నారు. సరైన ఆహారం నీరు ఇవ్వడం లేదు. కాంగ్రెస్ ముక్కు నేలకు రాసిన ఇబ్రహీంపట్నం కేతనపల్లిలో గెలవరు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు చూద్దాం. కేవలం అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా మొత్తం ఎన్నికల యంత్రాంగం, పోలీసులు అంతా కూడా కుమ్మక్క అయిపోయి ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ అనేక దాష్టికాలకు, దుర్మార్గాలకు, ఎన్నికల పైన ప్రజలకు కనీస నమ్మకం ఉండకపోయేటువంటి రీతిలో అత్యంత రౌడీజంతో అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. దానికి ఒక మచ్చ తునుక ఇవాళ ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి ఒక ఎన్నికల తతంగం. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడు కూడా ఇంత దుర్మార్గానికి పాల్పడడు. రాజ్యాంగం పైన గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, ఎన్నికలు అనేటువంటివి ప్రజలిచ్చిన తీర్పు, దీన్ని గౌరవించాలా అనేటువంటి ఒక కనీస ఔచిత్యం ఉన్నటువంటి వాడు ఎవడు కూడా ఇంత చిల్లరతనానికి బహుశా పాల్పడి ఉంటారు. ఇవాళ ఇబ్రహీంపట్నంలో ఈ రకమైన దుర్మార్గానికి అక్కడ ఉన్నటువంటి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ కావచ్చు, స్థానిక పోలీస్ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, అందరూ కూడా ఈరోజు కుమ్మక్క అయిపోయి ఒక చిల్లరతనానికి కేవలం అక్కడ ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ కొమ్ము కాసేటువంటి ఒక రీతిలో మెప్పు పొందేందుకోసం అని చెప్పని ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తూ ఉన్నారు. ప్రజలిచ్చిన తీర్పును హననం చేస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణ ఇబ్రహీంపట్నం. ఏంటంటే 13 వార్డ్స్లో మొత్తం ఉన్నటువంటి ఒక వార్డులు 24 వార్డ్స్ ఉన్నాయి. ఈ 24 వార్డ్స్లో 13 వార్డ్స్ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్ గెలుచుకున్నటువంటిది 8 వార్డ్స్, భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నటువంటిది 2 వార్డ్స్, ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుచుకున్నటువంటిది 1 వార్డు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2, ఇండిపెండెంట్ 1. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ఒక ప్రజలు కానీ, మీడియా మిత్రులు కానీ ఎవరు కావాలండి చైర్మన్? స్ట్రైట్ కోరం, స్ట్రైట్ మెజారిటీ 13 మంది సభ్యులతో బీఆర్ఎస్ పార్టీని అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలు గెలిపిస్తే కౌన్సిల్ చైర్మన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి కావాలి. 16వ తారీఖు నాడు మీటింగ్ అని పిలిచినారు, ఎలక్షన్స్ కోసం అని చెప్పని మీటింగ్ పిలిచినారు, ఎన్నికల కోసం అని చెప్పని చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం పిలిచినారు. పిలిచిన ధర్మిల ఒక వ్యక్తి యాబ్సెంట్ అయినాడు. చేవెళ్ల పుష్కరిణిలో ఈ నెల 20న హత్యకు గురైన వ్యక్తి మృతదేహం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని తమిళనాడుకు చెందిన కరుణాకర్ అని పోలీసులు గుర్తించగా అతని కుటుంబ సభ్యులు తమిళనాడు ఉన్నట్టు తెలుస్తుంది. కాగా మృతుడి సోదరుడు ఎక్స్ సర్వీస్ మెన్ హైదరాబాదులో ఉంటున్నట్లు సమాచారం. అయితే వారి వివరాలు లేకపోవడంతో మృతుడి బంధువులు వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లారని పోలీసులు ప్రకటనలో కోరారు. అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘటన జరిగింది. నిద్రిస్తుండగా దిండుతో ఊపిరాడకుండా చేసి భర్తను చంపింది. భార్య రాజేశ్వరి, ప్రియుడు శరత్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో వచ్చిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సిఐ వెల్లడించిన వివరాల ప్రకారం శంకరపల్లి మండలం పరివేద గ్రామానికి చెందిన నారగూడ కృష్ణ జీడిమెట్లకు చెందిన రాజేశ్వరిని 2018లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. చేవెళ్లలోని చంద్రారెడ్డి నగర్లో నివసిస్తూ కూలి పనులు చేసుకుంటున్నారు. 6 నెలల క్రితం రాజేశ్వరి శరత్ అనే యువకుడితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో కృష్ణను అడ్డుకు తొలగించుకోవాలని రాజేశ్వరి, శరత్ నిర్ణయించుకున్నారు. గురువారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన కృష్ణతో రాజేశ్వరి గొడవ పడింది. అతను నిద్రలోకి జారుకున్నాక ప్రియుడు శరత్కు ఫోన్ చేసి పిలిపించింది. ఇద్దరు కలిసి కృష్ణ కాళ్ళు చేతులు కట్టేసి ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేశారు. అనంతరం శరత్ అతని ఛాతీపై బలంగా కొట్టడంతో కృష్ణ మృతి చెందాడు. హత్య తర్వాత ఏమీ తెలియనట్లు నటించిన రాజేశ్వరి శుక్రవారం ఉదయం తన భర్త పలకడం లేదంటూ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే
అప్పటికే కృష్ణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కృష్ణ మృతిపై అనుమానం వ్యక్తం చేసిన అతని తల్లి అంజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేశ్వర్ని విచారించగా అసలు నిజం ఒప్పుకుంది. ఆమె ఇచ్చిన సమాచారంతో ప్రియుడు శరత్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆర్గానిక్ రైతోత్సవం నేచురల్ ఫార్మింగ్ మేళా 2026 రైతోత్సవం మేళా 2026ను ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్. ఎన్టీఆర్ జిల్లా ఆర్గానిక్ రైతోత్సవం 2026 ఒక వినూత్నమైన కార్యక్రమం. రైతులు ఎరువులు వాడకం తగ్గించాలనేది సీఎం చంద్రబాబు ఆకాంక్ష. జిల్లాలోని 16 మండలాల్లో రైతులకు కేశినేని ఫౌండేషన్ ద్వారా అవగాహన కార్యక్రమం. మే నెల నుంచి ఆర్గానిక్ వ్యవసాయంపై శిక్షణా తరగతులు మొదలు. దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ పారిశ్రామికవేత్తలతో రైతులకు శిక్షణ. ఎంపీ కేశినేని శివనాథ్ నాయకులతో కలిసి సేంద్రియ వ్యవసాయ రైతుల స్టాల్స్ను సందర్శించారు. కేశినేని ఫౌండేషన్ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా విస్తృత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ ప్రకటించారు. జిల్లాలోని 16 మండలాల్లో మండలాల వారీగా 3 రోజుల సమగ్ర శిక్షణ శిబిరాలు నిర్వహించి రైతులను ఆర్గానిక్ వ్యవసాయం మళ్లించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఆర్గానిక్ రైతోత్సవం నేచురల్ ఫార్మింగ్ మేళా 2026కు ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుకు కలెక్టర్ లక్ష్మీశా స్వాగతం పలికారు. సభానంతరం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలుకు చైర్మన్ లంకా దినకరలను ఎంపీ కేశినేని శివనాథ్ సన్మానించగా ఎంపీ కేశినేని శివనాథ్ను కలెక్టర్ లక్ష్మీ శాలువాతో సన్మానించారు. అంతకుముందు స్టేడియంలో ఏర్పాటు చేసిన సేంద్రియ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయం స్టాళ్లు, సేంద్రియ సాగుకు సంబంధించిన ఉత్పాదితాల ప్రదర్శనలను ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్, 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకరన్, ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ సందర్శించారు. ఆ స్టాల్స్ ఏర్పాటు చేసిన ఉత్పత్తుల యాజమాన్యాలతో ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాబోయే 2 నెలల్లో అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ తదితర 5 విభాగాల సమన్వయంతో ప్రతి మండలంలో 3 రోజుల వర్క్షాపులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మే నెల నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. దేశంలోని ప్రముఖ వ్యవసాయ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి రైతులకు అవగాహన తరగతులతో పాటు ప్రాక్టికల్ శిక్షణ అందిస్తామని చెప్పారు. వర్క్షాపులలో మొదటి రోజు అవగాహన తరగతులు, 2వ రోజు ఫీల్డ్ విజన్, 3వ రోజు ఉత్తమ ప్రాక్టీషనర్లతో ప్రత్యేక శిక్షణ నిర్వహించనున్నట్లు వివరించారు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ NRIDలో కేశినేని ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే సుమారు 1200 మందికి వివిధ ఉత్పత్తులపై శిక్షణ ఇప్పించగా అందులో 150 మందికి ప్రత్యేకంగా ఆర్గానిక్ వ్యవసాయంపై శిక్షణ ఇప్పించడం జరిగిందన్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా ఆర్గానిక్ రైతోత్సవం చాలా మంచి కార్యక్రమం. న్యాచురల్ ఫార్మింగ్ మేళా 2026 కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన జిల్లా అధికారులకి, ముఖ్యంగా కలెక్టర్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అందరూ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీద చాలా విషయాలు చెప్పారు. నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోవట్లేదు. మా రైతులకి ఎన్టీఆర్ జిల్లా అంటేనే ఒక అవేర్నెస్ ఉన్న జిల్లా. ఒక ఏది ఉన్నా మేము ముందుంటామని మేమందరం కూడా కలిసికట్టుగా ఉండేవాళ్ళం. కానీ మా రైతులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మార్కెటింగ్, మనం ఆర్గానిక్ పండించమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చాలా ఇవ్వాలి. ఈ చాలా ఇవ్వాల్సిన దాంట్లో మెన్యూర్ దొరకడం కాడి నుంచి ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. ఇటువంటి వాటి మీద మీరు ఈ
సదస్సుతో పాటు కొన్ని డెసిషన్స్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా కొంత ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు, ఇక్కడ అవేర్నెస్ ఉన్న పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ ద్వారా కూడా వీటిని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నా. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగాన్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. పీడీ డ్రోమో కానీ, పీడీ ఆర్గానిక్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, న్యాచురల్ ఫార్మింగ్ డిపార్ట్మెంట్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ ప్రతినిత్యం నేను ఏదో మీటింగ్కి ఆఫీసుకు పిలుస్తూనే ఉంటాను. చిరాకు పడకుండా కూడా ఎంతో బిజీ షెడ్యూల్లో వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఎడ్యుకేట్ చేయటం. అంటే నాకు ఫార్మింగ్ మీద పెద్ద ఐడియా లేదు, దాదాపు వాళ్ళతో 7-8 మీటింగ్లు కూడా పెట్టాను. మమ్మల్ని ఎడ్యుకేట్ చేయటమే కాకుండా ఎన్టీఆర్ జిల్లాని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో కృషి చేస్తున్న అధికారులకు ముందు నేను కంగ్రాచులేట్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఇక్కడ సభలు ఉంటాయి, బోల్డని కార్యక్రమాలు. విజయవాడ అంటేనే ముఖ్యమంత్రి గారు ప్రతి వారం 2 ప్రోగ్రాములు ఉంటాయి. ఆ కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. మొన్న ఈ మధ్య మేమందరం ఒక సమావేశం అయిపోయింది. 5 డిపార్ట్మెంట్లో ఒక సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో రైతులకి అవేర్నెస్ సరిగ్గా ప్రాపర్గా వెళ్ళట్లేదు, ఏం చేద్దామని అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి మేము ఒక ఆలోచనకు వచ్చాం. ఏంటంటే కేసినేని ఫౌండేషన్ ద్వారా మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఆల్రెడీ దాదాపు 1250 మంది డాక్రా మహిళల్ని హైదరాబాద్ ట్రైనింగ్ పంపించడం జరిగింది. చాలామంది ఇక్కడ కూడా స్టాళ్ళు పెట్టారు, చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా రైతుల కింద ప్రతి మండలంలోనూ ఒక సదస్సు, 16 మండలాలు ఎన్టీఆర్ జిల్లాలో, 16 మండలాల్లో కూడా రేపు ఏప్రిల్ నెలాఖరికల్లా ప్రతి మండలంలోనూ 3 రోజులు ఈ విధంగా ఒక చక్కటి సదస్సు ఏర్పాటు చేయాలి. ఆ సదస్సులో ఎక్కడెక్కడ ఉన్న శాస్త్రవేత్తల్ని, ఎక్కడెక్కడ ఉన్న ఎక్స్పర్టైజులు లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక మధ్యాహ్నం దాకా ఒక సెషన్, వాళ్ళతో ఇంటరాక్షన్, మధ్యాహ్నం నుంచి ఫీల్డ్ విజిట్, రెండో రోజు ఎవరైతే ఈ రంగాల్లో ఇప్పుడు అక్కడ ఏ క్రాప్ గురించి అయితే వీళ్ళు చెప్పారో ఆ రంగాల్లో ఎక్స్పర్టైజ్ ఉన్న ఫీల్డ్ విజిట్ కూడా తీసుకెళ్లాలని మేము అందరం ఆలోచిస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఆర్గానిక్. హైదరాబాద్లో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. ప్రభుత్వ నిర్ణయం వందలాది కుటుంబాలను రోడ్డున పడేస్తుంది. ముఖ్యంగా గాంధీ సరోవర్ ప్రాంతంలోని బాధితులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరుగుతున్నారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు బాధితుల కన్నీళ్ల మధ్య కొనసాగుతుంది. ప్రభుత్వం అభివృద్ధి అని చెబుతున్న పేదల ఇళ్ల కూల్చివేత ఇప్పుడు రాజకీయంగా కూడా పెను దుమారం రేపుతుంది. బాధితుల శాపనార్థాలు రేవంత్ సర్కారును ఎలాంటి ఇబ్బందులకు నెట్టనున్నాయో వేచి చూడాలి. ఎట్లా ఇస్తారండి? ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు. ఇది సొంతం ప్రైవేట్ ల్యాండ్. ఇది ప్రైవేట్ ల్యాండ్ లో మేము ఉంటున్నాం. ఆయన డెవలప్మెంట్ కోసం మమ్మల్ని అడుగుతున్నాడు ఎక్వైర్ చేసుకోవడానికి. ఎలా ఇస్తారు ప్రైవేట్? ఇప్పుడు మా ఇల్లు సొంత ఇల్లు వదిలేసుకొని ఒక ఇల్లు వదులుకొని మేము వేరే ఎక్కడో ఉంటామంటే ఎలా ఒప్పుకుంటామండి? అండ్ ఇక్కడ పిల్లలకి కన్వీనియంట్, మొత్తం స్కూల్స్ కి కానీ, మెడికల్ పరంగా కానీ, అన్ని విధాలుగా కానీ కన్వీనియంట్ ఉంటుంది. ఇక్కడ వదిలేసి ఎక్కడో ఇస్తారు, మేము ఎక్కడో వెళ్తామంటే అసలు ఎందుకు ఇస్తారు? అసలు మేము ఎగ్నెస్ట్ ఉన్నాం, ఇయ్యము. అది ఏంటండి, రోజు రాత్రి దగ్గర వారం 15 రోజుల నుంచి పిల్లలకి నిద్ర లేదు, ఇంట్లో మాకు నిద్ర లేదు, ప్రశాంతత లేదు. ఇప్పుడు ఇల్లు ఉన్న సొంతం ఇల్లు కట్టుకున్నాం, డబ్బు కూడబెట్టుకొని సగం డబ్బులు డౌన్ పేమెంట్ కట్టి మిగతా ఈఎంఐ తీసుకొని కట్టుకున్నాం. ఆ ఇల్లు పోతే ఈఎంఐ ఎవడు వదులుతాడా? ఈఎంఐ కట్టాల్సిందే కదా. అట్లాంటిది వదులుకుంటే ఎట్లా ప్రశాంతత ఉంటుందా మాకు? చెప్పండి. మేము కూడా చెప్పాలంటే ఆ టైంలో కాంగ్రెస్ కి కూడా సపోర్ట్ చేసినాం మేము దగ్గరుండి. ఇప్పుడు మేము ఇట్లా అవుతుందని తెలిస్తే మేము సపోర్ట్ చేస్తారా? ఇంకోసారి చేస్తామా అసలు ఇట్లాంటి వాళ్ళకి? ఇల్లే పోతుంది అంటే ఇంకెందుకు చేస్తాము? 10 ఎకరాలు కాకుండా మీరు 70 ఎకరాల్లో చేసుకోవచ్చు కదా, చేసుకోవాలనుకుంటే. మరి ఏముంది ఆయన ఆలోచన విధానం వెనకాల? మనకి ఏం తెలుసు? ఏందో అసలు ప్రజాపాలన ఇంకేమన్నా. నెక్స్ట్ టైం అయితే కష్టం కాంగ్రెస్ రావడం. ఇట్లుంటే ఛాన్సే లేదు. ఇట్లా ప్రజల మీద ఇబ్బంది చేసుకుంటూ పోతే ఎట్లా వస్తుందండి కాంగ్రెస్? ఏం లక్షల కోట్లు అంతా లోన్లలో. ఇప్పుడు 5,000 కోట్లు కూడా లోన్ తెచ్చే కదా కడుతుంది. అదే మన ఇదేస్తున్నా. ఆ 1,00,000 కోట్లు అంగన్వాడీ ఉన్నాయి, గురుకుళ్ళు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నారు, ఎడ్యుకేషన్ పరంగా జాబులు లేవు. ఇప్పుడు ప్రజెంట్ జాబులు ఇప్పియండి, జాబులు లేవు, జాబులు ఇప్పియండి. మళ్ళీ రైతు బంధు వస్తలేదు. రైతుల కాడ కూడా మీరు లాక్కుంటున్నారు. ఏం ఉపయోగం? అన్నం పెట్టేవాడి దగ్గర నుంచి లాక్కుంటున్నారు, మళ్ళా ఉన్నోళ్ళ దగ్గర నుంచి లాక్కుంటున్నారు. అందరి దగ్గర లాక్కుంటే ఇంకేం ఉపయోగము? ఏం పాలనేది? రూపాయి కూడా పెట్టుకొని పేదోడు ఆశ ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు, టైంకి తిండి. నువ్వు ఇల్లు లాగేసుకుంటున్నావు, తిండి కూడా ఇస్తలేవు. 2 పోతే ఇంకేం ఉపయోగం?
ఎట్లా బతుకుతారండి మీతో వాళ్ళు? అహింస మార్గం ఏం అహింస మార్గం? ఇప్పుడు ఇది చేస్తుందంతా హింసే కదా. ఇంతమంది శాపాలు, ఇంతమంది కడుపు బాధ, ఇంతమంది ఏడుపులు తగిలితే ఆయన ఎట్లా బాగుపడతాడు? ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహణ సర్వం సిద్ధం చేశారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు అరగంట ముందుగానే చేరుకోవాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. మార్చి 24వ తేదీ వరకు నిరంతరాయంగా ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 31 పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి మరియు రెండో ఏడాది కలిపి మొత్తం 17,327 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. జీపీఆర్ వెంచర్లో భారీ మోసం, ఫ్లాట్ ఓనర్ల ఆవేదన. రుద్రారం జీపీఆర్ వెంచర్లో భారీ భూమోసం జరుగుతుందని ఆరోపిస్తూ ఫ్లాట్ ఓనర్లు కీలక సమావేశం నిర్వహించారు. కౌన్సిలర్ లక్ష్మీ నరసింహారెడ్డి సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో బాధితులు తమ ఆవేదనను వెల్లడించారు. ప్లాట్ చేసిన భూమికి అక్రమంగా పట్టేదారు పాస్బుక్ జారీ చేయటం, అదే భూమిని మళ్లీ విక్రయించడం వంటి మోసపూరిత లావాదేవీలు జరిగాయని వారు ఆరోపించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్, ఆర్డీఓ సంగారెడ్డి, పటాన్చెరు ఎంఆర్ఓలకు ఇప్పటికే ప్రాతినిధ్యాలు సమర్పించినట్లు తెలిపారు. జిల్లా కోర్టు ఆదేశాల మేరకు సంబంధిత సర్వే నెంబర్లను రిజిస్ట్రేషన్, రెవెన్యూ రికార్డుల్లో బ్లాక్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫ్లాట్ ఓనర్లు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో కిడ్నీ సమస్యలు, 5గురు మృతి. రాజమహేంద్రవరంలో కిడ్నీ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన వారిలో 5గురు మృతి చెందారు. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 2 రోజుల వ్యవధిలో వీరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. నిన్న 2 మృతి చెందగా ఇవాళ 3 ప్రాణాలు కోల్పోయారు. కిడ్నీ సమస్యలతో మరికొంతమంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రుల పాలైన బాధితులందరికీ ఒకే వ్యక్తి పాలు పోస్తుండటంతో అక్కడే కల్తీ జరిగి ఉండొచ్చని వైద్యాధికారులు, బాధితులు పోలీసులకు తెలిపారు. ఈ మేరకు పాలు, నీరు నమూనాలను పరీక్షలకు పంపించారు. పాము కాటు ఘటన అబద్ధం. తిరుమలలో దర్శన క్యూలైన్లో మహిళా భక్తురాలికి పాము కాటు అని వివిధ ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవ దూరమని టీటీడీ తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు చెందిన శరత్ బాబు, మౌనిక అనే దంపతులు ఆదివారం రాత్రి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. ఈ నేపథ్యంలో ట్యాక్సీలో మ్యూజియం సమీపాన ఉన్న ఆర్బీ సెంటర్ పార్కింగ్ ఏరియాకు చేరుకోగానే మౌనిక తన పాదాలకు పసుపు రాసుకునేందుకు చీకటిలో పక్కనే ఉన్న స్థలంలోకి వెళ్ళింది. ఈ క్రమంలో కాలుపై స్పర్శ తగలడంతో భయభ్రాంతులకు లోనైంది. తన భర్త శరత్ ఆ ప్రాంతాన్ని పరిశీలించగా చిన్న పాము కనిపించింది. వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఎలాంటి పాము కాటు కాలేదని వాళ్ళు తెలియచేశారు. అయినప్పటికీ మహిళా భక్తుల ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి పంపించడం జరిగింది. అక్కడ కూడా వైద్యులు పరీక్షలు నిర్వహించి ఎలాంటి సమస్య లేదని నిర్ధారించారు. ఆ పాము కూడా విషపూరితం కాదని విచారణలో తేలింది. సదరు భక్తులు టీటీడీ సిబ్బంది సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు ఉదయం వారు క్షేమంగా శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. భక్తులు తమ భద్రత దృష్ట్యా టీటీడీ నిర్దేశించిన ప్రాంతాల నుండి మాత్రమే క్యూ లైన్లోకి వెళ్ళాలి కానీ తిరుమల పరిసరాల్లోని నిషేధిత అటవీ ప్రాంతాల్లో సంచరించకూడదని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు చూద్దాం. నమస్కారం సార్, నా పేరు శరత్ బాబు, మా వైఫ్ మౌనిక. సో మేము తెలంగాణ స్టేట్ వరంగల్ డిస్టిక్ టేక్మండ మండలం నుండి వచ్చినాను. మాకు టోకెన్ డేటు 22/2/2026 రాత్రి 10:45కి ఉంది. సో ఆ రోజు నేను మా వైఫ్, నాతో వచ్చిన మా బంధువులు కలిసి ఆ రోజు జీప్ ప్రైవేట్ ట్యాక్సీలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎం ముందు డ్రాప్ అయినాము. డ్రాప్ అయిన తర్వాత మా వైఫ్ కాళ్ళకి పసుపు పూసుకోవాలని
ఆపోజిట్లో ఉన్న కారు పార్కింగ్ ఏరియాలో పసుపు పూసుకుంటుండగా ఆమె కాళ్ళ మీద ఏదో పారినట్టు అనిపించింది. దానివల్ల ఆమె భయపడి బయట ఏమన్నా చేసిందేమో అనుకొని భయపడినాము. అది చిన్న పాములాగా ఉంది, దాన్ని మేము వెంటనే చంపేసినాము. ఇమ్మీడియట్లీ మా మిసెస్ని లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము. అక్కడ వాళ్ళు ఎగ్జామిన్ చేసేసినారు, అపోలో వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేసినారు. బట్ వాళ్ళు ఏమీ బయట ఏమో ఫైండ్ చేయలేదు. మళ్ళీ అది స్నేక్ యాక్సిడ్తో కూడా వాళ్ళు మాట్లాడేసి నాన్ వేనమస్ అని కన్ఫర్మ్ చేసినారు. బట్ ఎనీవే సేఫ్ సైడు అడ్మిట్ చేయమని డాక్టర్ అడ్వైజ్ చేసి కింద తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. నిన్న రాత్రి 11 గంటలకు అడ్మిట్ అయ్యి ఈరోజు 5 గంటలకి మేము డిశ్చార్జ్ అయినాము. నో సిమ్టమ్స్ ఏమి లేవు కాబట్టి హాస్పిటల్ యజమాన్యం కూడా మమ్మల్ని డిశ్చార్జ్ అవ్వమని చెప్పినారు. నమస్కారం సార్, నా పేరు శరత్ బాబు. వికారాబాద్లో ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ర్యాలీ. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆధ్యాత్మిక వాతావరణం వెలివేసింది. బంజారాల ఆరాధ్య దైవం, ఆధ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ శోభాయాత్ర పట్టణ ప్రజలను మంత్రముగ్ధులను చేసింది. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని వికారాబాద్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా బంజారా సంఘాల ఆధ్వర్యంలో భారీ శోభాయాత్ర నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ చిత్రపటాన్ని పూలరథంపై ఉంచి పట్టణమంతా ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు చేసిన జై సేవాలాల్ నినాదాలతో వికారాబాద్ పులకించిపోయింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. శోభాయాత్ర సాగిన మార్గమంతా ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. అనంతరం సేవాలాల్ మహారాజ్ విగ్రహం వద్ద భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన బాటలో నడవాలని, గిరిజన సంస్కృతిని కాపాడుకోవాలని ఈ ఉత్సవాల ద్వారా బంజారా ప్రతినిధులు పిలుపునిచ్చారు. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ జయంతి వేడుకలు వికారాబాద్లో విజయవంతంగా ముగిశాయి. దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ E6 TV.